విద్యకు ఒక భైరవుడు ఉన్నాడు. మొదలు మనం ఏదైనా ఇంట్లో ప్రవేశించాలన్నా ఎవరైనా మొదలు ఆజ్ఞ తీసుకునే ఉంటుంది. అందుకని కృష్ణ మహాకాయ కర్మాంత భైరవ పూజ చేస్తున్నప్పుడు భైరవుని ఆజ్ఞ తీసుకునే మనం పూజ చేస్తాం. ఆ విధంగానే ప్రతి దశ మహావిద్యలకు భైరవుడు ఉన్నాడు. ఆ భైరవుని మనం శుద్ధి చేస్తుంటే భైరవుడు మనకు సాధనలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తాడు. కానీ ప్రతి అప్సరకు అష్ట అప్సరసులు ఉన్నారు, అంటే అష్ట భైరవులు ఉన్నారు, అష్ట లక్ష్మీలు ఉన్నారు, దశ మహావిద్యలు ఉన్నాయి. వీటన్నిటికీ భైరవుని మొదలు ఆరాధించి మనం ఏదైనా సాధన ఆరంభం చేస్తే దానికి సంబంధించిన ఏ అప్సరకు ఏ దశమానికి సంబంధించిన భైరవుడు ఉన్నాడో ఆ సాధనలో ఇబ్బంది రాకుండా చూస్తాడు. కనుక అష్టభైరవుల్లో రుడు భైరవుడు, చండ భైరవుడు, రెండ భైరవుడు, మహాకాల భైరవుడు, ఈ విధంగా అష్టభైరవుడు ఉన్నారు. అష్టభైరవ సాధన ఒక్కటి చేసిన ఎడలా మనం ఏ దశమానికి సాధన చేసినా, ఏ అక్షర సాధన అడిలో చేసినా మనకి ఇబ్బందులు రాకుండా చూసే క్రియ భైరవుడు చేస్తాడు. కాబట్టి మొదలు భైరవ సాధన అష్టభైరవ సాధన యొక్క మంత్రం 108 సార్లు అనుకుని అష్టభైరవ యంత్రం మీద భస్మాన్ని, ఒకవేళ శ్మశాన భస్మం దొరికే చాలా మంచిది, లేకపోతే మామూలు భస్మాన్ని ఎక్కించి 11 బిల్వపత్రాలు ఎక్కించి 108 సార్లు ఆ భైరవ అష్టభైరవ మంత్రాన్ని విని అప్సర సాధన కానీ, యక్షి సాధన కానీ, దశమాంతి సాధన కానీ చేసిన ఎడల మన సాధనలో ఎలాంటి ఇబ్బందులు రావు. అష్టభైరవ సాధన నేను పొద్దున ఇచ్చిన 3 సాధనలో ఉన్నది కనుక ఆ అష్టభైరవ మంత్రాన్ని 108 సార్లు చెప్పుకుని ఏ అక్షర సాధన అయినా ఈరోజు రాత్రి పూర్ణిమ 12 తర్వాత వస్తుంది కాబట్టి మీరు ఇక్కడ ఒకసారి ఆశ్రమంలో ఎక్కడైనా చెట్టు కింద కూర్చుని అప్సర సాధన యొక్క మంత్రం నేను చెప్పినట్టు చేయండి. అప్సర సాధన చేస్తున్నప్పుడు ఆమె ఏ విధంగా పిలిస్తే ముద్ర అంటే దేవత ముదాయితే ముద్ర. ముదాయితే అంటే ఏ విధంగా మనం ఒక రకమైన క్రియ చేస్తాము, ఆ క్రియ చేసిన ఎలా దేవుడు ప్రసన్నం అవుతాడో దాన్ని ముద్ర అంటారు. ముదా అనగా ముదాయి. ముదాయి అంటే ఇది దేవత ఏ ముద్ర చూపించేలా దేవుడు. ఇప్పుడు చిన్న మీ భాషలో కనుక చెప్పాలంటే ఆడదాన్ని చూసి కొడితే ఏమవుతుంది, ముద్ర, అవునా? అయితే ఆ ముద్రతో ఆమె అయితే చెప్తారు కొడుతుందన్నా లేకపోతే సై అంటే సై అంటుంది. ఆ విధంగా నేను ఏం చెప్పేది ఏంటంటే దేవతలకు కూడా కొన్ని ముద్రలు ఉన్నాయి, వాటితో వాళ్ళు ప్రసన్నం అవుతారు. ఆ దేవతా ముద్రని మనం ఏ విధంగా చేస్తే ఆ దేవత ప్రసన్నం అవుతుందో ఋషులకు మాత్రమే తెలుసు. ఆ ఋషులు చేసిన ఆ ముద్రలతో కూడా దేవతని కానీ మనం ఆహ్వానం చేయవచ్చు. ప్రతి దాంట్లో శ్రీ వైష్ణవులు కానీ వీళ్ళు కానీ మొదలు దేవత నైవేద్యంతో సహా ముద్రలతో చూపించేవాడే చాలా మంది కనుక మీరు అయ్యప్ప స్వామి యొక్క మందిరంలో వెళితే చాలా సార్లు దానికి నైవేద్యం షోడశోపచార పూజతో సహా ముద్రలతోనే ఆహ్వాన ముద్ర అవన్నీ జరుగుతాయి. కాబట్టి ఈ ముద్ర అప్సర ముద్ర ఏదైతే ఉందో అది చేయలేని పక్షంలో ఏ మంత్రం చేస్తే అప్సర ప్రత్యక్షం అవుతుందో, అప్సర మన దగ్గరికి వస్తుందో, మన శరీరాన్ని కాయాకల్పం చేస్తుందో, అప్సరను తప్పుగా భావించవద్దు. అప్సర సంభవాన్ని ఇచ్చేది అనే మనసులో పెట్టుకోవద్దు. అప్సరను చూసిన తర్వాత అప్సరైతే మీరు తపస్సు చేసినప్పుడు మీ శరీరం కృషించిపోతుంది. కృషించిపోయినప్పుడు ఇంద్రియాలన్నీ కృషించిపోయినప్పుడు ఇందులో అప్సరసను పంపించి మీ శరీరంలో మరణాస్ఫూర్తిని లేపుతాడు. కనుక మనం అప్పుడు చూసిన వాళ్ళలో విశ్వామిత్రుడు 60,000 సంవత్సరాలు తపస్సు చేసినాడు. సాధ్యమా మన తీరాలంటే సాధ్యం కాదు. మనం కనీసం ఒక ధ్రువుడు ఉన్నాడు, 108 సంవత్సరాలు తపస్సు చేసినాడు. శరీరం కృషి కాకుండా ఉన్న శరీరంకి నష్టపోయేది. కానీ ఈ అప్సరసలు వచ్చి ఒక రసాన్ని అప్పన నీరు ఆ రసం ఇస్తారు. ఆ రసం తాగిన తర్వాత మన శరీరంలో ఒక స్ఫూర్తి, ఒక శక్తి వస్తుంది. శరీరం నిరుడికాయ తపస్సు సిద్ధమవుతుంది. ఇంద్రియాలను బలిష్టం చేసేది అప్సర కనుక స్వర్గంలో ఉంటుంది. కాబట్టి ఒక రకమైన ఒక ద్రవాన్ని తెచ్చి మనకి ఇస్తుంది. అలాగే యక్షిణి కానివ్వండి, అప్సర కానివ్వండి, గంధర్వులు కానివ్వండి, వీళ్ళందరిలో కూడా ఒక విశేషమైన శక్తులు ఉన్నాయి. దానితో మనకు స్ఫూర్తిని కలిగించి మన తపస్సుకు సిద్ధం చేసి తపస్సులో ఎలాంటి ఇబ్బంది రాకుండా మన శరీరాన్ని కాపాడడానికి వచ్చే ఈ దేవత యోరులు ఏవైతే ఉన్నాయో, యక్ష గంధర్వ కిన్నర అప్సర యోరులు ఉన్నాయో ఇవన్నీ మనము तपस्या को कापाड़े योगी का सब बढ़ता है। हम तपस्या करते समय हमारी रक्षा करें, हमारा शरीर कृष्णमय नहीं हो जाए, रोग है। हम अगर बारिश में जाते हैं तो सर्दी हो जाती है, धूप में जाते हैं धूप लग जाती है। हमारी परिस्थिति में तो आपको पता है, आज तक की परिस्थिति में आपको कहीं बाहर रहा तो मेरे पास 100 लोग आते हैं, क्योंकि जंगल में बैठे तो रात में डर लगा सर्दी होगी। आज सर्दी हो गई तो ये आदमी कहाँ अप्सरा को ला सकेगा? तपस्या का मतलब होता है कि तुम 1000 वर्ष को वो लोग ऋषियों की परंपरा थी। आज अगर तुम 10 दिन भी अगर मैं तुम्हें जंगल में बैठने के लिए कहूँ, तुम भय मुक्त होकर
है, कोई निर्भय होकर बैठ जाओ, तुम्हारे शरीर तुम्हारे कंट्रोल में हो, तुम उपवास करते हो, जमीन में जो मिले वो खाए खाते ही साधना करते हो। क्यों हम ऋषि परंपरा को मानते हैं? ऐसा कौन सा सप्तमहर्षि में ऋषि है बताओ जो महलों में बैठा हुआ था? सारे ऋषि जंगलों में अपने नदी के किनारे एक झोपड़ी बांधकर बैठा करते थे। ऐसे बताओ कि कोई ऋषि, इस ऋषि के पास सांप हो या नेवला हो या हरण हो या सिंह हो, एक ही घाट पर पानी पीते थे। ये कौन सी स्थिति थी? वो कौन सा विधान था? वो कौन से कामधेनु विद्या थी जो वो चाहते थे तो अप्सराएं आकर उनके घर में सेवा करती, दासी बन जाती थी? ये कौन सी प्रक्रिया थी? ये समझाने वाले अपने पास नहीं है। और ये जो बात जब समझेगा वो साधनाओं में सफलता प्राप्त करेगा। वो जंगल में भी जाके साधना कर सकता, चाहे रावण हो, हिरण्यकशिपु हो, किसी ने भी, उनके ऊपर तो सांप का बीज चढ़ गया है और अप्सराएं उनके पास भी आई और वो लोग उन लोगों ने जीता। हम अप्सरा आने के बाद जब चंचल हो जाते हैं या हम उसको भोग करना चाहते हैं, ये हमारी गलती है। अगर हम ये नहीं करते तो हम भी देवताओं की श्रेणी में चले जाते हैं। आज हम देखते हैं इंद्र की सभा में अप्सराएं नाचती हैं। कितने ऋषि और हो या और ऋषि मुनि हो और देवता हो और सप्तमहर्षि हो, उन्हें जाके उनके सामने इंद्र नृत्य करवाता है देवी देवताओं के सामने। क्या वो चरित्र होते हैं? इसीलिए वो देवता कहलाए। हम उस देवता तत्व को प्राप्त करने के लिए जो क्रिया करते हैं और अप्सरा को सिद्ध करते हैं कि हमारे शरीर का कायाकल्प करो, हमें तपस्या के योग्य बनाओ, इसके लिए जो अप्सरा आती है उस अप्सरा को आने की क्रिया किस तरह होगी, कौन सी मुद्रा से या कौन से मंत्र से अप्सरा हमारे सामने आकर हमारे साथ रहकर हमारे तपस्या में हमें साथ देती है, यह विधान आपको बता रहा था। अष्टभैरवों की मात्रा इसलिए बता रहा था कि अप्सरा आने के बाद भी हम ना डरे, हम जंगल में बैठकर साधना करने से पहले ना डरे और हम एक उस अप्सरा का, उस यक्षिणी का, उस दशमाविद्या का भैरव हमारी सहायता करे कि हम अकेले भी कहीं बैठकर साधना करते हैं तो साधना श्रेष्ठता के साथ हो। इसके लिए हम भैरव साधना या अप्सरा साधना हमारे जीवन में करना उचित कहा गया है। और अप्सरा साधना करने से हमारे शरीर में एक ऐसा द्रव, एक ऐसा रस हमारे शरीर में बहता है जिससे हमारे शरीर को सांप काटा तो विष नहीं चढ़ता या फिर कोई आगे, हमें आपने बहुत सारे देखे होंगे, सारे ऋषियों पर बिल भी चढ़े गए थे जिसके ऊपर सांप नहीं आते, उनके ऊपर से सांप गुजरता था, कुछ नहीं होता। आज हम शिव जी को देखते हैं, भैरवों को देखते हैं, माता काली को देखते हैं, उनको सारे सांप उनके गले में धारण हैं। क्या उन्हें विष व्याप्त नहीं होता? ये कौन सी प्रक्रिया है? ये अष्टभैरवों की साधना से सिद्ध होता है कि हम एक योग्य साधक बने। उस साधना के लिए पहले मैं आपको कहता हूँ, अगर आपने अभी लिया है तो अष्टभैरव यंत्र सामने रखकर अष्टभैरव को 108 बार मंत्र करो। मैं उसके बाद अप्सरा मुद्रा बताता हूँ। अप्सरा की साधना आज रात ही आपको आश्रम में करना है और केवल 3 बार ही करना है अप्सरा की। ये भैरव, अभी पहले आप भैरव मंत्र करो जो सुबह मैंने आपको दिया था। भैरव मंत्र करो, सुबह मैंने आपको दिया था। उसके बाद में अप्सरा की मुद्राएं या अप्सरा का आह्वान